హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మల్లిడి. ఏంటివి ఏం దండలని చూస్తున్నారా? ఇవి మసాలా దినుసులతో తయారు చేసిన దండలండి. అంటే యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వీటితో తయారు చేసిన దండలు. అత్తమూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం. అక్కడ వెంకటేశ్వర స్వామికి వేయడానికి తయారు చేశారనమాట ఈ దండలు. ఈ సంవత్సరం ఇలా మసాలా దినుసులతో తయారు చేసిన దండలతో వెంకటేశ్వర స్వామిని అలంకరిస్తారు. గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద జై గోవింద జై శ్రీమన్నారాయణ. ఇలా మేమందరం గోవిందనామాలు చెప్తూ గుడి దగ్గరికి తీసుకొచ్చామండి దండలు. ఇప్పుడు వీటిని స్వామివారికి అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒకరోజు రథోత్సవం జరిగిందండి. మేము దాంట్లో కూడా పాల్గొన్నాం. భజన పాటలతో, కోలాటాలతో స్వామివారి ఊరేగింపు చాలా బాగా జరిగింది.
రథోత్సవం జరిగిన తర్వాత రోజు మేము కోలాటం చేసామండి. ముందుగా దీపాలు వెలిగించి తర్వాత స్టేజ్ మీద పాటలు పాడి కోలాటం చేసాం. మాకు కోలాటం నేర్పించేది వాణి మేడం గారు. పాటలు కోలాటం కూడా చాలా బాగా నేర్పిస్తారు. కోలాటం సాంగ్స్ ప్రతి సాంగ్కి వేరియేషన్ ఉంటుందన్నమాట. అన్నీ ఒకేలా ఉండవు, చాలా క్రియేటివ్గా ఆలోచించి చెప్తారు. మేడం ప్రోగ్రామ్కి రావడానికి కుదరక రాలేదు. ఆవిడ లేకుండా ఎలా చేస్తామో అని స్టార్టింగ్ చాలా టెన్షన్ పడ్డాం. కానీ మొత్తం పాటలన్నీ చేసిన తర్వాత ముకుందేశ్వర స్వామి గారు ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసామని మెచ్చుకునేసరికి ఇంక మా అందరికీ ఫుల్ హ్యాపీ. కోలాటం చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచి ముకుందేశ్వర స్వామి గారు అభినందించారు. స్వామి ముకుందేశ్వర స్వామి అందరికి కండువా వేయాలి. వేసుకుంటూ వచ్చేయండి వరుసగా. అనుష గారు మీరు కూడా ముందుకు రండి. డాక్టర్ గారు అమ్మ అనుష ఈ పక్కన రండి, ఈ పక్కన రండి ఒకసారి. ఓకే అది అక్క నువ్వు పక్కకే చూడాలి. అంజుబాబు గారు డాక్టర్ గారికి ఇచ్చేటువంటి నూతన వస్త్రాలు మేము వింటాం. డాక్టర్ గారు కూడా ఇచ్చేసేటప్పుడు మీకు స్వామి గారికి ఇచ్చేది సత్కారం పెట్టుకో, దండం పెట్టుకో. కూడా పనిచేశారు. మొన్న